హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక గ్రాండ్ డిజైన్ చేద్దామండి. చెప్పా కదా కొన్ని పట్టు చీరలు ఉన్నాయి, వాటి కోసం చేద్దామనేసి. కాకపోతే అర్జెంటుగా చేసేయమన్నది కావాలంట ఇప్పుడు, అందుకని ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఈ శారీ వచ్చేసి మొత్తం మనకి గోల్డ్ కలరే ఉంటుందండి. పెళ్లి చీర అంట. ఈ గోల్డ్ కలర్ దానికి ఇలా కనకాంబరం కలర్ బోర్డర్ అయితే వచ్చింది. పళ్ళు కూడా మనకి మొత్తము ఈ గోల్డ్ కలర్లోనే ఉందన్నమాట. ఇది ఓకేనా. దీనికి ఒక మంచి డిజైన్ అయితే చేద్దాము. దీనికి నేను ఇలా రోజ్ ఫ్లవర్ బీడ్స్ తీసుకున్నాను. మనకి ఫ్లవర్ షేప్ కూడా మంచిగా కనపడుతుంది. ఇంకా చూసారు కదా, మంచిగా కనిపిస్తుంది. షేప్ కూడా బాగుంటుంది ఈ ఫ్లవర్ బీడ్. దాని తర్వాత లీవ్స్ తీసుకున్నాను. ఓకేనా. దాని తర్వాత కొన్ని టాజిల్స్ తీసుకున్నాను. ఇంకా రోజ్ బీడ్స్ కొన్ని. ఈ ఫ్లవర్ వేరే, ఈ ఫ్లవర్ వేరే ఉంటుంది కదా, రెండింటిని రోసే అంటాం కదా మనము. ఓకేనా. ఇలా 2 ఉన్నాయి. ఓకేనా. దాని తర్వాత కాటన్ థ్రెడ్ వచ్చేసి ఒక 4 లైన్స్ అంటే 8 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని శారీకి టై చేసేయండి. దీనికేమో మార్క్స్ పెట్టుకునే పని ఏమీ లేదండి, డైరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళేదన్నమాట. మనము దీనికి డైరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయేదానికి మీకు డౌట్ రావచ్చు, మధ్యలో ఒకసారి దారం తెగితే మళ్ళీ తెగిపోతుంది కదా అనేసి అనుకోవచ్చు. కానీ అలా ఏమీ జరగదండి. మనం కుట్టగలిగినంత వరకే తీసుకుంటాం థ్రెడ్. మరీ చీరకు సరిపోను తీసుకున్నా కూడా అది మనకి కుట్టడానికి రాదు, చిక్కుబడిపోతుంది, ముడి పడుతుంది. ముడి పడిందంటే బీడ్స్ లోపలికి వెళ్ళవు, ఇంకా మనం కట్ చేసి మళ్ళీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎంత ఈ చెయ్యి చాపగలిగిన దానికంటే కూడా కొంచెం తక్కువగా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. ఇట్లా వచ్చేసి నాకు 4 టైమ్స్ ఏమో పడుతుంది దారం తీసుకుంటే చీరకి. అదే కాక మనం మెలకలు వేసి చేస్తుంటాం కాబట్టి అంత తొందరగా అయితే ఊడిపోదని నేను అనుకుంటున్నాను. ఓకేనా. అసలు దారం ఎందుకు తెగుతుంది? 8 లైన్స్ కాటన్ థ్రెడ్ అండి. ఒక్క లైన్ తెంపడానికే ఒక్కోసారి చేతికి తెగక కోసుకుంటుంది అనేసి కట్ చేస్తాం సిజర్ తోటి. అట్లాంటిది 8 లైన్స్ కాటన్ థ్రెడ్ అయితే తెగిపోతుందని నేను అనుకుంటున్నాను. సరే, అయితే ఇంకా డిజైన్లోకి వెళ్తే ఇలా ఫస్ట్ అయితే ఒక రోజ్ బీడ్ తీసుకోండి. దాని తర్వాత లీఫ్, దాని తర్వాత ఏమో టాజల్ తీసుకోండి, తర్వాత లీఫ్ తీసుకోండి, తర్వాత బీడ్ తీసుకోండి. ఇలా తీసుకున్నాక కొంచెం గ్యాప్ తోటి అంటే ఇలా పెట్టి చూసుకుంటే ఇలా ఉండేటట్టుగా చూసుకొని శారీకి నీడిలు పైకి కుచ్చేయండి. ఇలా కుచ్చి ఇదే బీడ్ లోపల నుంచి నీడిలు వెనక్కి తీయండి. ఇలా కిందకు వచ్చేస్తుంది. ఓకేనా. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఓన్లీ ఈ చిన్న రోజ్ ఫ్లవర్ ఒకటి తీసుకొని తర్వాత మళ్ళీ ఈ బీడ్ ఒకటి తీసుకొని దీనిని కూడా సేమ్ అలాగే ఇలా కుచ్చేసి ఇలా వెనక్కు తీయండి. ఓకేనా. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ లీఫ్, టాజిల్ తీసుకోండి. దాని తర్వాత మళ్ళీ లీఫ్, తర్వాత ఫ్లవర్. ఓకేనా. ఇలా తీసుకొని మళ్ళీ పైకి కుచ్చేసి కిందకి తీయాలి. ఓకేనా. ఇలా తీసిన తర్వాత మళ్ళీ రోజ్ బీడ్, తర్వాత బిగ్ ఫ్లవర్ ఇలా 2 తీసుకొని మళ్ళీ దీన్ని పైకి కుచ్చేసి కిందకి తీయండి. ఇలా మళ్ళీ లీఫ్, తర్వాత టాజిల్, తర్వాత లీఫ్, తర్వాత ఫ్లవర్. తర్వాత రోజ్ ఫ్లవర్, బిగ్ 1 ఫ్లవర్.
ఇంతే అండి. ఇంకా చూసారు కదా, చాలా ఈజీగా చేసేసుకునే డిజైన్ అండి. కాకపోతే మనం దగ్గరగా చేసుకుంటాం కాబట్టి మనకి గ్రాండ్ డిజైన్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది డిజైన్ కూడా. మీరు కూడా ట్రై చేయండి ఇలా అర్జెంటుగా వాళ్ళు కావాలన్నప్పుడు. ఓకేనా. యాక్చువల్లీ శారీస్ ఇచ్చి చాలా రోజులు అయిపోయింది, కానీ నాకు మధ్యలో వస్తూనే ఉన్నాయి, కుడుతూనే ఉన్నా, వెళ్ళిపోతూనే ఉన్నాయి. నాకు మధ్యలో వచ్చిన కుట్టి పంపించడమే సరిపోతుంది. అసలువి పక్కన పెట్టేశాను అనమాట ఇవి. అందుకని మళ్ళీ అర్జెంటుగా కుట్టాల్సి వచ్చింది. స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఈ లోపలనే కాల్ చేసేసారు. ఇంకా అర్జెంట్ అయిపోయింది. లేదనంటే దీనికి మంచి డిజైన్ చేద్దాం అనుకున్నా. మధ్యలోనే ఫాల్స్, నార్మల్ శారీ టాజల్స్ ఇట్లా వస్తున్నాయి అన్నమాట. చిన్న టాజల్స్. అందుకని వీడియోస్ కూడా చేయలేకపోయాను. ఇక్కడ ముడేసేద్దామండి. ఇక్కడ ముడేసేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ కూడా మనం ఎక్కడి నుంచే అది కూడా ఎలాగో చూద్దాం. ఇగో ఇలా అయితే వస్తుందండి. ఇప్పుడు ముడి ఎలా వేసుకుందామనంటే, ఇక్కడ రోజ్ ఫ్లవర్ కుచ్చేసాం కదా, ఇంకో ఫ్లవర్ వచ్చినా వస్తుంది, ఇంకొక స్టెప్ వస్తుంది, కానీ మనం ముడేసుకోవటానికి కావాలి కాబట్టి వదిలేసాను. ఇక్కడనే రోజ్ బీడ్ పైన థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్కి ముడేసేయండి. ఓకేనా. థ్రెడ్కి ఒక్కదానికి ముడేస్తే చాలు. ఒక 2-3 ముళ్ళు వరకు వేసేసుకోండి, సరిపోతుంది. వేసిన తర్వాత ఇలా రోజ్ బీడ్ లోపల నుంచి కిందకి తీసి కట్ చేసుకోవచ్చు. అక్కడికి కూడా మీకు ఇంకా ఏదన్నా డౌట్ ఉంటే ఇలా ఈ బీడ్ లోపల నుంచి తీసుకురావచ్చు, ఇలా ఈ బీడ్ లోపల నుంచి తీసుకొచ్చి ఇక్కడైనా సరే ముడేసేసుకోవచ్చు. ఓకేనా. మనకి కనపడదు, ఇంకా నీట్గా కూడా వస్తుందన్నమాట. ఓకేనా. ముడేసేసుకొని ఇలా వెనక్కి తీసేసి కట్ చేసుకోవచ్చు. ఇంకా ఇలా వెనక్కి తీసి కట్ చేసేసుకున్నా పర్వాలేదన్నమాట. మళ్ళీ థ్రెడ్ 8 లైన్స్ తీసుకొని మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేయటం కూడా ఇక్కడ నుంచే అండి. ముందు శారీకి అడుగు భాగం నుంచి నీడిలు పైకి కూర్చోండి. ఓకేనా. కూర్చిన తర్వాత ఇక్కడనే ఇందాక ముడేసినట్టుగానే ఇక్కడ ముడేసేసేయండి. ముడేసిన తర్వాత మళ్ళీ ఈ రోజ్ బీడ్ లోపల నుంచి నీడిలు కిందకి తీయండి. ఇలా తీసేసి ఇంకా కంటిన్యూ చేసుకోవడమే డిజైన్. ఓకేనా. చాలా సింపుల్ అండి, ఈజీ కూడాను. ఎవరైనా చేసేసుకోవచ్చు ఈజీగా. ఇంత కష్టం కూడా ఏముండదు. ఓన్ శారీస్కి కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకేనా. ఇది అండి ఇవాళ నా డిజైన్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి డిజైన్స్ మీకు చేస్తూ ఉంటాను. ఇక్కడ డిజైన్ చూపిస్తా అండి, కొంచెం కట్టేసి. ఇది అండి మన డిజైన్. చూసారు కదా, బాగుందా? బాగుంటే ఓ లైక్ చేయండి. ఓకేనా. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది డిజైన్, బాగుంటుంది. ఫ్లవర్స్ తోటి చాలా ముద్దుగా ఉంటుంది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. శారీ కూడా చూసారు కదా, శారీ కూడా చాలా బాగుంది. ప్యూర్ గోల్డ్ ఉన్నట్టుంది.
మంచిగా దీనికి కనకాంబరం బోర్డర్ వచ్చింది, ఎంత ముద్దుగుందో కదా. దీనికి ఇంకా లేస్ వేయాలంట, అంచుకి మన కట్ వర్క్ లేసెస్ వస్తున్నాయి కదా అవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. నా కళ్ళు బ్లర్ అయినాయా, నా వీడియో బ్లర్ అయిందా?